సిటీ న్యూస్ కి స్వాగతం. పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు కూటమి నాయకులు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 28వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆయన పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలో అమృతవరం ఎస్టీ కాలనీ పర్యటించి ఓ దివ్యాంగురాలికి 15,000 రూపాయల పెన్షన్ సొమ్మును అందజేశారు. అలాగే కొత్తగా మంజూరైన పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. మంత్రి రవీంద్ర వెంట జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతోందన్నారు. కలెక్టర్ జిల్లాలో అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీ అనంతరం మంత్రి రవీంద్ర సమీపంలో రోడ్డు పక్కన హోటల్లో అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు అవ్వాతాతలు అందరూ కూడా వితంతువులు, వికలాంగులు, మంచం నుంచి లెగలేని వాళ్ళు, డయాలసిస్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ అందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖు తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందని చెప్పి ఇవాళ ఎవరి కళ్ళల్లో చూసినా ఆనందం కనపడుతుంది. ఎందుకంటే గతంలో పెంచినటువంటి పెన్షన్ అన్న నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేశారు ఈ పెన్షన్ విధానానికి. ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ అయ్యి దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు 200 వరకు పరిమితం చేస్తే 14-19లో చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం జరిగింది. 2,000 పెన్షన్తో ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి, ఎందుకంటే అప్పుడు ధరలు కూడా తక్కువ ఉన్నాయి, ఆ 2,000తో చక్కగా కుటుంబం అంతా గడిచేది. కానీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నేను 3,000 ఇస్తానని చెప్పి నమ్మించి 3,000ని 5 సంవత్సరాల పాటు 200 చొప్పున పెంచుకుంటూ మరి ధరలన్నీ విపరీతంగా పెంచేశారు. దానివల్ల సామాన్యులు బ్రతకాలంటే చాలా కష్టం. ఏదన్నా కొనుక్కుని తినాలన్నా, మందులు వేసుకోవాలన్నా చాలా నరకం అనిపించారు. అది గమనించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ 6లో పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని. మరి ఈరోజు మచిలీపట్నంలో 28వ డివిజన్లో కొత్త పెన్షన్ కూడా, డయాలసిస్ పెన్షన్ అని కూడా కనికరం కూడా లేదు వాళ్ళకి. ఆ పెన్షన్ కూడా ఆపేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆరిఫ్ గారు, ఖదీర్ గారు, ఇలియాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి కృషి చేసి వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇప్పించడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నా. ఆ తల్లి ఆ కళ్ళల్లో ఆ బాధ, ఆ దీన బాధ కనపడింది. ఇవాళ అవన్నీ కూడా క్లియర్గా కనపడింది. ఆనందంగా తీసుకుని మాకు చేసి పెట్టారని చెప్పి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మచిలీపట్నంలో మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మరి ఈ ఎన్నో వార్డు, ఇది 28వ వార్డులో మరి డయాలసిస్ పేషెంట్లకి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి మరి వీళ్ళందరికీ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మహా యజ్ఞంగా ఉదయం 5 కాడి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉదయం 10 95% ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఒకే రోజు పెన్షన్ మొత్తం పంపిణీ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమంలో అందరూ కూడా సచివాలయం వాలంటీర్స్ కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కల ఒకటే, ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు వికలాంగుల్ని 3,000 పెన్షన్ 6,000 చేశారు, వితంతువులకి 3,000 పెన్షన్ 4,000 చేశారు, మరి డయాలసిస్ పేషెంట్లకి 5,000 10,000 చేశారు. అలా అనేక రకాలుగా కూడా పెన్షన్దారులను ఆదుకుని వాళ్ళ కుటుంబంలో పని చేసుకోలేని పరిస్థితి, తినలేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అందరికీ అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. 28వ డివిజన్లో ఇంటింటికి తిరిగి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అట్లాగే ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీ అందరూ కూడా ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది.
ఈ వార్డులో ఏదైతే డయాలసిస్ పేషెంట్కి ఇంతవరకు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పెన్షన్ పంపిణీ చేయలేదు. ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా కృషి చేసి వారికి పెన్షన్ వచ్చేట్టుగా చేసి వారికి 10,000 రూపాయలు ఇచ్చారు. ఆవిడ చాలా సంతోషంగా ఆనందంగా, ఒక పక్కన అనారోగ్యం అయినప్పుడు కానీ ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోకపోతే బాధపడతామంటారు. ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అన్ని కూడా మచిలీపట్నంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ఉదయం 10 గంటలకల్లా మచిలీపట్నం దాదాపుగా 95% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి కూడా అందరూ కూడా చేస్తున్నారు. ఏదైనా పెన్షన్ పెంచింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 50 రూపాయలతో పేదవాడి పెన్షన్ పెడితే తిరిగి దాన్ని 1000 రూపాయలు కానీ, ఆ తర్వాత 2000 కానీ, ఆ తర్వాత ఈనాడు 4000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే సంక్షేమం. అందరూ కూడా భవిష్యత్తులో కూడా కొత్త పెన్షన్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్. గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం విచ్చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్రావుతో కలిసి మంత్రి రవీంద్ర పరిశీలించారు. మచిలీపట్నం మున్సిపాలిటీ ఎంతో పురాతనమైనది. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో 2వ మున్సిపాలిటీగా 1864లో ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. కాలక్రమంలో మచిలీపట్నం పట్టణం నిర్లక్ష్యానికి గురైందని, రైల్వే, పోర్ట్ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం హయాంలో బందరు పట్టణం అభివృద్ధి దిశగా పనిచేస్తుందని ఆయన అన్నారు. త్వరలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, పారిశుద్ధ్య నిర్వహణ, బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు, పోర్టు నిర్మాణం వేగవంతం చేసి బందరు పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, బందరు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. ఈ పర్యటనలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, డివిజన్ ఇన్ఛార్జ్ ఆరిఫ్, స్థానిక నాయకులు ఖదీర్, ఇలియాస్ పాషా, మాదివాడ రాము, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా హీ సేవ కింద ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అందులో భాగంగా మచిలీపట్నం మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోతూ ఉన్నారు. వారు ఇక్కడ పలు కార్యక్రమాలు కూడా పాల్గొని మరి రేపు రాబోయే కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే గతంలో ఇది చాలా పురాతనమైనటువంటి మున్సిపాలిటీ, భారతదేశంలోనే 2వ మున్సిపాలిటీగా బ్రిటిష్ కాలంలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ. 1864 సంవత్సరంలో ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తే ఆనాడు వచ్చినటువంటి తుఫాన్కి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఒక ఆదర్శవంత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీగా చేశారు. అప్పుడు బెజవాడ ఒక చిన్న పంచాయతీ, గుంటూరు కేవలం 16,000 జనాభా. కానీ ఆనాడు మచిలీపట్నం జనాభా 30,000 చనిపోగా 60,000 జనాభా ఉన్నది ఆ రోజున. మరి అటువంటి ఈ పట్టణం చాలా నిర్లక్ష్యం కాబడింది. రైల్వే లైన్ కట్ చేశారు, పోర్టు పనులని గతంలో ప్రభుత్వాలు కట్ చేసినాయి, మొత్తం కూడా డైవర్షన్ అయిపోయింది. దానివల్ల డెవలప్మెంట్ అయిపోయింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మంచినీళ్ళకి ఆనాడు వడ్డి రంగారావు గారు కానీ, నడుగుతు నరసింహరావు గారు కానీ, అంబడి బ్రాహ్మణి గారు కానీ, గతంలో మరి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మంచినీళ్ళకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు, డ్రైనేజీ తీసుకున్న కార్యక్రమాలు, ఇవన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం ఆపేశారు. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీ వ్యవస్థని సరిచేయాలి. చెత్త లేకుండా బందరపట్నాన్ని చిన్న వర్షం పడితే మునిగిపోతుంది, మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ నగరాన్ని మహానగరంగా చేయడానికి ఇవాళ పోర్టు పనులు కూడా వేగవంతంగా జరిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే రేపు భారత్ పెట్రోలియం ఏదైతే బీపీసీఎల్ వాళ్ళు ఇక్కడ ఒక రిఫైనరీ పెడతాం వాళ్ళు ముందుకు వస్తున్నారు, అది కూడా వస్తే బందరపట్నం ఒక మహానగరం కింద తయారు కాబోతోంది. దానికి తగిన విధంగా ఇక్కడ వనరులు కల్పించుకోవడానికి తప్పకుండా కృషి చేయడానికి రేపు ముఖ్యమంత్రి 43వ డివిజన్లో కొందరు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. 43వ డివిజన్లో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. 43వ డివిజన్కు చెందిన 50 మంది యువకులు బీజేపీలో చేరారు. డివిజన్కు చెందిన వెన్ను దుర్గా, కొల్లా శివ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పంతం వెంకట గజేంద్ర వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీలో చేరిన యువత నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో మిత్రుడు కొల్లా శివగారు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరటం జరిగింది. వారు బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై మరి సభ్యత్వ నమోద కార్యక్రమం విస్తృతంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రోజున దేశానికి సంరక్షణ, ధర్మానికి సంరక్షణ కావాలంటే నరేంద్ర మోడీ గారి అనేటువంటి విశ్వాసించి ఇవాళ మన శివ చేరటం శుభపరిణామం. అలాగే పెద్ద యువత ఈరోజు బలరామపేటలో మా బీజేపీ సీనియర్ నాయకుడు మరి వెన్నా దుర్గా ఆధ్వర్యంలో మరి ఇంతటి చక్కటి వాతావరణంలో బీజేపీలో చేరటం అనేటువంటిది, కుటుంబం నుంచి వచ్చిన చిన్ననాటి నుంచి కష్టపడి కుటుంబ వ్యవస్థ మీద, సామాజిక స్పృహ మీద తోటి స్నేహితులతో కలీభావంతో ఉన్న శివ భారతీయ జనతా పార్టీలో చేరటం చాలా ఆనందం. అలాగే శివన్ నేను చాలా గమనించా, చిన్నప్పటి నుంచి తెలుసు. కష్టజీవి, ఎందుకురా పార్టీలో చేరుతున్నావు అంటే, నాలాంటి కష్టపడే వ్యక్తి, ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యాడు, మాకు వాళ్ళు అనిపిస్తున్నాం. ఒక కుటుంబ వ్యవస్థ లేని పార్టీ మాకు ఇది, అవినీతి లేని పార్టీ, అభివృద్ధి పార్టీ. ఈ జాతీయ రహదారి, విజయవాడ జాతీయ రహదారి, మెడికల్ హాస్పిటల్ ప్రభుత్వాలు వేరైనా మాకు సహకరించబోయినా భారతదేశ అభివృద్ధి చెందుతుందని ఒకే ఒక అంశంతో అవినీతి లేని పార్టీలోకి రావడం జరిగింది. అలాగే అమ్మవారి ఉపాసకులు గత శక్తిపాఠం కూడా పెట్టి నిర్వహించడం బాగా జరిగింది. చక్కగా యువతకి ఆదర్శంగా ఉంటాడు. అమ్మవారి అంటే బాగా నిష్ఠ. కరప్షన్ లేని పార్టీ బీజేపీ. ఎటువంటి అభివృద్ధి చేసిన పార్టీయే, ఇంతవరకు పార్టీలా కాదు. ఈ పార్టీ బాగా విలువలతో కలిగిన పార్టీ కాబట్టి ఈ రోజున గజేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక 50 మందితో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే మా వెన్నా దుర్గా గారు మా వెంట కృషి చేసి, మా భుజం తట్టి ముందు కృషి చేసి ఎదరికి నెట్టిన వ్యక్తి వెన్నా దుర్గా గారు. వీళ్ళిద్దరి సహాయంతో బీజేపీలో చేరడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినట్లు సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని కోడూరు జనసేన నాయకులు కోరారు. కోడూరు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతి లడ్డూ కల్తీపై జనసేన నేతలు ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారని జనసేన పార్టీ నేతలు అన్నారు. ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారని, ఆ విధంగానే సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. దీపారాధన కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. అవనిగడ్డ వందన సెంటర్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన ఆధ్వర్యంలో దీపారాధనలు, ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ నేతలు ధనదాహంతోనే గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ అన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండల విజయలక్ష్మి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు, నాయకులు కలిసి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీలు బండే కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ధర్మాన్ని కాపాడుతూ మరి ఎంతో పవిత్రంగా తిరుగులు చేరుకుని కొన్ని మొక్కులు తీర్చుకుని అంతే పవిత్రంగా ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా మనం మరి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తాం. ఆ లడ్డూ ప్రసాదంలో ఎన్ని ప్రసాదాలు ఉన్నా ఆ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ఏదన్నా ఉందంటే పదార్థం అది లడ్డూ పదార్థం. అలాంటి లడ్డూని పరిశుద్ధం చేసి ఈరోజు కల్తీ చేసి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చూసాం, వాళ్ళు టెండర్లు మార్చేసి వాళ్ళ ధనదాహాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటు మన హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ మన తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి ఈరోజు మరి పంది కొవ్వు అయితే ఏదైతే ఫిష్ ఆయిల్, వెజిటేబుల్స్ నూనె ఇలాంటివన్నీ కూడా మరి కలిసిందే అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయట పెట్టడం, ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మరి బయట పెట్టించాడు మన చంద్రబాబు ద్వారా అని చెప్పి ఈ రోజు మనందరం కూడా అనుకుంటున్నాం. కానీ ఈ వైసీపీ నాయకులకు కొంచెం కూడా సిగ్గులేదు. ఈ రోజు చూస్తే మరి హిందూ ధర్మాన్ని కూడా మీరు ఎగతాళి చేస్తున్నారు. ఆ దేవస్థానాన్ని
ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అక్టోబర్ 2న జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనే సెంటర్ వరకు నిర్వహించనున్న ఆధ్యాత్మికత యాత్రను విజయవంతం చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేవాలయాల్లో వీర మహిళలు జన సైనికులు దీపారాధన చేశారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బండి రామకృష్ణ పూజలు చేయగా మహిళలు దీపారాధన చేశారు. బండి రామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ధర్మ పరిరక్షణ మండలి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు అన్నం ఆనంద్, పినిశెట్టి నాగఛాయాదేవి, జనసేన నాయకులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. గొడుగుపేట వెంకటేశ్వర గుడిలో మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు మట్టి ఒక దీక్షా కార్యక్రమం చేస్తున్నారు. మా యొక్క నాయకులు పిలుపు మేరకు మరి 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు దీక్షా కార్యక్రమాలను చేయమని, ఈ రోజున దీపారాధన కార్యక్రమాలు చేయమని వాళ్ళకు పిలుపునివ్వటం, దానికి మహిళా తల్లులు పెద్ద ఎత్తున పార్టీ నిర్వాహకులు, పార్టీ కమిటీలు అందరూ కూడా కలిసి ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరపున, అలాగే మనం జరిగినటువంటి ఆ లడ్డూలో వాడుతున్న నెయ్యి ప్రసాదంలో ఏం జరిగిందో ఆ విషయాలన్నీ మీకు తెలుసు. వాటన్నిటిని ఎక్కువగా మాట్లాడుతున్నారు కనుక వాటి గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కనుక అదంతా కూడా ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో జరిగి ఎవరైతే తప్పు చేశారో దేవుడికి తెలుసు కనుక ఆయన వాళ్ళని చూసుకుంటాడు. దాన్ని మనుషులుగా ఒక ధర్మాన్ని పాటిస్తున్నట్టు మనందరం కూడా దాని విషయంలో నాయకులు భక్తులు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పి వారు దీక్ష పూనారు. అందులో భాగంగా జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి గడిచిన ఈ 11 రోజుల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉంది. ముఖ్యంగా సనాతన ధర్మం అంతరించిపోతుంది. ఇప్పుడే కాదు, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు జరిగినటువంటి అసౌకర్యాలని వాళ్ళు డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియపరిచినా కూడా గత ప్రభుత్వం పట్టించుకున్నటువంటి వైనాన్ని మేము తప్పుపడుతున్నాం. అందులో భాగంగా ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి గొడుగుపేట దేవస్థానంలో 1,00,000 ఒత్తుల అర్చనా కార్యక్రమాన్ని, అలాగే స్వామివారికి విశిష్టమైనటువంటి పూజాధికారులు నిర్వహించాం. అనంతరం రేపు మరి చిన్నాపురం గ్రామంలో అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరి భక్తులకు అన్నప్రసాదాన్ని కూడా వితరణ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే 2వ తేదీన మచిలీపట్నంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ నుండి శ్రీ కనకా పరమేశ్వరి దేవస్థానం అయినటువంటి వాసవి మాత వద్దకు మరి ఆయన ప్రాయచిత్త దీక్షకు మద్దతుగా మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఇవాళ మనకి నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు 3వ తారీఖున తిరుపతిలో జరగబోయే వారాహి బహిరంగ సభకు అందరూ హిందూ మతస్థులందరూ కూడా తరలి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే బహిరంగ సభకు అందరూ ప్రాధాన్యత ఇస్తూ ఆయనకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, మనం వెళ్ళి తిరుపతి వెళ్ళి బహిరంగ సభకు అందరూ కార్యక్రమంలో కుదిరిన వాళ్ళు పాల్గొంటారు. అలాగే పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఉన్న వాళ్ళందరికీ అక్కడ పార్టీ తరపున స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని బహిరంగ సభని ప్రతి ఒక్కరు వీక్షించేందుకు ఏర్పాటు చేయవలసిందిగా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆదేశాలు వచ్చినాయి. అలాగే ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇక్కడ సిటీ కేబుల్ వారు కానీ మా పార్టీ తరపున మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు ఈ సపోర్ట్తో స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది 3వ తారీఖు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.